సో టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ అలాగే డిఎస్సి 2026కి సంబంధించినటువంటి కొన్ని అప్డేట్స్ అయితే చూసుకుందామండి. అయితే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే మనకి సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం అయితే కంపల్సరీగా అయితే ప్రతి స్టేట్ అనేది మనకి 1 ఇయర్‌కి కంపల్సరీగా అయితే మాక్సిమం అనేది 2 టెట్‌లనేది కండక్ట్ చేయాలండి. అయితే ఇంతవరకు మనకి 2026కి సంబంధించినటువంటి టెట్ గురించైతే ఇంతవరకు ఏపీ నుంచైతే ఎటువంటి అప్డేట్ అయితే అఫీషియల్‌గా ప్రస్తుతానికైతే మనకి రాలేదండి. అయితే అఫీషియల్‌గా రావాలంటే కంపల్సరీగా ఇయర్లీకి 2 టైమ్స్ మనకి టెట్ కంపల్సరీ కండక్ట్ చేయాలంటే మాక్సిమం మనకి ఎప్పుడెప్పుడు కండక్ట్ చేస్తారంటే వీళ్ళు జూను అలాగే మనకి ఆ ఇయర్ యొక్క లాస్ట్ మంత్ అనేది డిసెంబర్‌లో కంపల్సరీగా అయితే మనకి కండక్ట్ చేయాలి. అయితే ప్రస్తుతానికైతే మన అందరికీ తెలిసిందే మే ఆల్రెడీ అనేది మరొక 1 వీక్‌లో అయితే కంప్లీట్ అయిపోతుంది. కానీ జూన్ కూడా ఎంట్రన్స్ అయిపోతుంది. కానీ ఇంతవరకు కూడాను మనకి ఎటువంటి అఫీషియల్‌గా మనకి ఎటువంటి అనౌన్స్‌మెంట్ అనేది మనకి ఇంకా ప్రస్తుతానికైతే మనకి కనిపించట్లేదండి. అయితే ఈ అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ ఎందుకు రావట్లేదు? ఏంటి ప్రాబ్లమ్ అనేది చాలామంది అభ్యర్థులున్నారండి. ఎందుకంటే కంపల్సరీగా టెట్ అది క్వాలిఫై అవ్వాలనేసి మనకి సుప్రీంకోర్టు ఆర్డర్స్ వచ్చింది. అలాగే మనకి ఇన్ సర్వీస్‌లో ఉన్న టీచర్స్‌కి కూడాను కంపల్సరీగా అయితే వీళ్ళు టెట్ క్వాలిఫై అవ్వాలని కూడాను మనకి కంపల్సరీగా అయితే వీళ్ళు చెప్పడం అనేది జరిగింది. ఇది కూడాను వాళ్ళు ఏ రకంగా కంప్లీట్ చేయాలంటే మాక్సిమం అనేది 2 ఇయర్స్‌లో ఈ టెట్ అనేది వీళ్ళు క్వాలిఫై అవ్వాలని చెప్పారు. ఒకవేళ వీళ్ళు టెట్ క్వాలిఫై అవ్వకపోతే వీళ్ళ యొక్క సర్వీస్ పైన ఏదైనా యాక్షన్ తీసుకోవడానికైతే గవర్నమెంట్ అయితే రెడీగా ఉంటదని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇంతవరకు కూడాను అఫీషియల్‌గా టెట్‌కి సంబంధించిన మ్యాటర్ అయితే రాలేదు. అలాగే టెట్‌కైతే ఎవరైనా ఇంకా ప్రిపరేషన్‌లో ఉంటే కంపల్సరీగా అయితే మీరు ఓల్డ్ సిలబస్‌ను మాత్రమే మీరు చూసుకోండండి. ఓల్డ్ సిలబస్సే. ఎందుకంటే ఈ ఇయర్ నుంచి అయితే గవర్నమెంట్ అయితే నోట్‌బుక్స్ అనేది 1-8th క్లాస్ వరకు అయితే మనకి టోటల్‌గా చేంజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇంతవరకు కూడాను 1-8 వరకు అని చెప్పారు కదా! అలాగే 9th, 10th క్లాస్‌లో కొన్ని మార్పులు కూడా చేయడం జరిగింది. అంటే కొన్ని సబ్జెక్టులు తెలుగు, ఇంగ్లీష్ అవ్వచ్చు. కొన్ని లెసన్స్ అనేది తీయడం కూడా జరిగింది. దీనిపైన కూడాను చిన్న రచ్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళకి ఫొనెటిక్ లాంగ్వేజ్ అండి. ఇంగ్లీష్‌లో వీళ్ళకి యాడ్ చేయడం జరిగింది చిన్న పిల్లలకి. అలాగే ఇంకా ఏంటైతే యాడ్ చేయడం అనేది జరిగిందంటే దీంతో పాటు హిందీ కూడాను మనకి ఈ యొక్క 5th క్లాస్‌లో అయితే 5th క్లాస్ నుంచే యాడ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడాను సంస్కరణ జరుగుతుంది. గవర్నమెంట్ అయితే ఇవన్నిటి గురించి కూడా అయితే ఆలోచించవలసిన విషయమే. అలాగే డిఎస్సి అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనేది. ప్రతి ఒక్కరు అభ్యర్థి చాలామంది అయితే బీఈడీ కంప్లీట్ చేసి టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులందరూ కూడాను డిఎస్సి 2026కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకి జాబ్ ద్వారా ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకి అక్టోబర్ 15న రిలీజ్ అవుతుందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ యొక్క రిలీజింగ్ నోటిఫికేషన్‌లో 4 వేకెన్సీలు చెప్పారు. ఇందులో 1744 వరకు అయితే మనకి ఎస్‌జిటిల వరకు అయితే ఉన్నాయని చెప్తారు. స్పెషల్ డిఎస్సీలు అన్నీ కూడా ఇందులో మిక్స్ చేసేసారండి. అయితే దీనికి సంబంధించిన ఈ యొక్క వేకెన్సీ లిస్ట్ అనేది మనకి వేకెన్సీ పెరుగుతుంటే పెరిగే ఛాన్సెస్ అండి. ఎందుకంటే సంబంధించిన యూనివర్సిటీ లెక్చరర్స్‌లో టోటల్‌గా మనకి చెప్పుకున్న వాళ్ళ నోటిఫికేషన్‌లు 1500 అని చెప్పారు. కానీ 1523 చేశారు. కాబట్టి ఇక్కడ ఇవి కూడా పెరిగే ఛాన్సెస్ అయితే ఉండే ఛాన్సెస్ ఉంటది. అలాగే చాలామంది అభ్యర్థులైతే ఏజ్ అనేది ఓపెన్ కేటగిరీ వాళ్ళకైతే 49 ఇయర్స్ అనేది ఏజ్ అనేది ఎక్స్టెన్షన్ చేయండి అనేసి చెప్తున్నారు. అయితే గవర్నమెంట్ నుంచి అయితే దీనికి సంబంధించినటువంటిది ఎటువంటి అఫీషియల్ అప్డేట్ లేదండి. గవర్నమెంట్ నుంచి అయితే ఎటువంటి కూడా పెంచారని చెప్పట్లేదు. అలాగే ఈ యొక్క టెట్‌కి సంబంధించినటువంటి ఇంకొక విషయం చెప్పలేదండి. టెట్‌కి సంబంధించినటువంటి ఇన్ సర్వీస్‌లో ఉన్న వాళ్ళకి కొద్దిగా మినహాయింపులు కావాలనేసైతే సర్వీస్‌లో ఉన్న టీచర్స్ అయితే కోరడం జరిగింది. ప్రతి స్టేట్ కూడాను కంపల్సరీ సుప్రీంకోర్టులో అయితే పిటిషన్ అయితే వేయడం జరిగింది. కానీ ఏపీ గవర్నమెంట్ అనేది పిటిషన్ అనేది వేయలేదనేసి చాలామంది చెప్పడం కూడాను జరుగుతుంది. అయితే గవర్నమెంట్ దీని గురించి కూడా ఆలోచిస్తుందండి. అలాగే దీనికి 49 ఇయర్స్ డిఎస్సీలు పెంచమని చెప్తున్నారు. అయితే మనకి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ద్వారా మొదటగా రిలీజ్ అయిన నోటిఫికేషన్ అందరికీ తెలిసిందే. ఏపీకి సంబంధించినటువంటి యూనివర్సిటీల్లో ఉన్నటువంటి మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్స్‌కి సంబంధించింది అవ్వచ్చు. అలాగే
అసోసియేట్‌కి సంబంధించినటువంటి ప్రొఫెసర్స్ అవ్వచ్చు, అలాగే లైబ్రేరియన్స్ అవ్వచ్చు, లైబ్రేరియన్స్ అవ్వచ్చు, లేకపోతే మనకి లెక్చరర్స్ అవ్వచ్చు. ఇవన్నిటికి కూడాను మనకి గవర్నమెంట్ తొలి ఏజ్ ఎంతైతే మ్యాక్సిమం వారికి ఎంత చెప్పారంటే 45 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఒక 5 ఇయర్స్ చేసుకుంటే టోటల్‌గా 49 ఇయర్స్ వరకు అయితే ఇచ్చింది ఏజ్ రిలాక్సేషన్. అంటే ఈ 44 ఇయర్స్ అనేది కామన్‌గా అయితే ఉంచేశారండి. అలాగే ఏపీపీఎస్సీ వాళ్ళకైతే 42 ఉంచేస్తున్నాడు. ఈ డిఎస్సిలో అయితే ఈ ఏజ్లు అనేది పెంచండి దయచేసి అనేసి అభ్యర్థులు చాలా లాస్ అయ్యారు నోటిఫికేషన్ ఆలస్యం వల్ల లాస్ అయ్యామని చెప్తున్నారు. అయితే గవర్నమెంట్ అయితే ఫస్ట్ నోటిఫికేషన్ ఏపీ యూనివర్సిటీకి సంబంధించిన నోటిఫికేషన్లో అయితే ప్రస్తుతానికైతే ఏజ్ అనేది పెంచలేదు కాబట్టి ఈ పెంచే ఛాన్సెస్ కూడా మనకి చాలా తక్కువగా కనిపిస్తుందండి. అయితే ఏదైనా చూడాలి, ఎందుకంటే అక్టోబర్ అయితే వెయిట్ చేయాలి. అక్టోబర్లో రిలీజ్ అవుతుందని చెప్తున్నారు, కానీ దీనిలో ఇంకొక న్యూస్ కూడా ఉండండి. మనకేంటంటే సెప్టెంబర్లో మనకి 2026కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ అనేది ఉన్నాయి. ఎలక్షన్ నోటిఫికేషన్ రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉందని చెప్తున్నారు. ఒక ఎలక్షన్స్ అనేది మనకి సెప్టెంబర్లో రిలీజ్ అయితే ఈ అక్టోబర్లో రిలీజ్ అవ్వడానికి నోటిఫికేషన్ చాలా తక్కువగా ఉంటుందండి. ఎందుకంటే ఎలక్షన్ సంబంధించిన నోటిఫికేషన్ సెప్టెంబర్లో వస్తే అప్పుడు మనకి ఎలక్షన్ కోడ్ అనేది మనకి అమల్లోకి వస్తుంది. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తే కంపల్సరీగా ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేది క్లోజ్ అవుతాయి. అలాంటప్పుడు మనకి ఈ యొక్క డిఎస్సి మనకి 2026ది ఒకవేళ ఎన్నికల ఎలక్షన్ కోడ్ కానీ వస్తే కంపల్సరీగా అయితే 2027కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఈ యొక్క ఛాన్సెస్ కంపల్సరీ 2027కి వెళ్తే మనకి ఈ యొక్క వేకెన్సీలు అనేది పెరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. అలాగే ప్రస్తుతానికైతే ఇంకొక అప్డేటెడ్ న్యూస్ ఏంటంటే మనకి ప్రస్తుతానికైతే అది ట్రాన్స్ఫర్స్ అవ్వచ్చు, అలాగే ప్రమోషన్స్ అవ్వచ్చు, అలాగే రిటైర్మెంట్ అవ్వచ్చు. ఇవేంటి కూడా మనకి అఫీషియల్గా ప్రస్తుతానికైతే ఏవి జరగలేదండి. మ్యాక్సిమం ఇవన్నీ మనకి ఎప్పుడు జరగాలి, మనకి ఏప్రిల్ అయినా అవ్వచ్చు, మే అయినా అవ్వచ్చు, జూన్లో అంటే స్టార్టింగ్ వీక్లో అయినా మనకి ఇవన్నీ కూడా జరగాలి. ప్రస్తుతానికైతే ఇవేవి జరగలేదు కాబట్టి మనకి కంపల్సరీగా అయితే నోటిఫికేషన్ అనేది ఎలక్షన్ కోడ్ ఒకవేళ వస్తే సెప్టెంబర్లో కానీ ఎలక్షన్ కోడ్ కానీ వస్తే ఇది డిఎస్సి నోటిఫికేషన్ అనేది 2027కి వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఒక నోటిఫికేషన్ గురించి మనం ఎన్నో రకాలుగా ఆలోచించాలి. ఎందుకంటే ప్రస్తుతానికైతే మనకి సర్పంచులు అలాగే ఎంపీటీసీలు అలాగే జడ్పీటీసీలకు సంబంధించిన ఇవన్నీ కూడా పదవులు అనేది వాళ్ళ టైమింగ్ అనేది క్లోజ్ అయ్యిందండి. కాబట్టి కంపల్సరీగా ఎలక్షన్లు అనేది జరగాలి. ఇంతవరకు జరగలేదు. సెప్టెంబర్ నోటిఫికేషన్ వస్తే మనకి ఎలక్షన్స్ అనేది డిసెంబర్లో అవుతాయి. కాబట్టి కంపల్సరీగా అయితే డిఎస్సి నోటిఫికేషన్ అయితే 2027కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. అలాగే ప్రస్తుతానికైతే చాలామందికి ప్రాబ్లం అయితే 2025లో ఈ యొక్క మెగా డిఎస్సి ద్వారా రిక్రూట్ అయినటువంటి కోటాలో ఎక్కువగా ఎక్కడ అన్యాయాలు జరిగాయంటే స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన వాళ్ళు జస్ట్ సర్టిఫికేట్స్ అనేది ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టేసి జాబులు సంపాదించారని కూడాను ప్రస్తుతానికి కేసులు అయితే వేయడం జరుగుతుంది. దీనిపైన కూడాను చాలా రకంగా అయితే జరుగుతున్నాయి. అయితే చూడాలి ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది. అయితే మనకి టెట్కి డిఎస్కి సంబంధించిన అప్డేట్ అండి. ఇంకొక విషయం మనం ఇప్పుడు ప్రజెంట్ మాట్లాడుకోవాలండి. ఇంకొక విషయం మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మే 30వ తేదీన ఏపీ సెట్ దానికి సంబంధించినటువంటి రిజల్ట్ అనేది మనకి ఇస్తారనేసి మనకి ఏపీ సెట్ అఫీషియల్ వెబ్సైట్లోనే ఇవ్వడం జరిగింది. అయితే ఎందుకు ఇది ఎంత అప్డేటెడ్ ఇది ఎందుకు చెప్తున్నానంటే మస్ట్ అండ్ షుడ్ బీగా అయితే ఇప్పుడు మనకి యూనివర్సిటీల్లో ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి కంపల్సరీగా అయితే సెట్ అనేది ఉండాలండి. అంటే ఎవరికి ఇప్పుడే మనకి అయిపోయి ఇదే టైం ఈ సెట్ రిజల్ట్ గురించి వెయిట్ చేసేసి 30 జూన్ 8వ తేదీ వరకు ఉంది కదా రిజల్ట్ వచ్చిన వీళ్ళు అప్లై చేయడానికి అయితే ఛాన్సెస్ ఉంటుందని చాలామంది అభ్యర్థులు అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారండి. కానీ వాళ్ళు పెట్టిన చిన్న పిటిషన్ ఏంటంటే ఈ ఇయర్లో 2026లో వచ్చినటువంటి ఈ యొక్క రిజల్ట్ అనేది ఏపీ సెట్కి సంబంధించిన రిజల్ట్ అనేది అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి, అసోసియేట్ ప్రొఫెసర్స్కి అలాగే ప్రొఫెసర్స్కి కంపల్సరీగా సెట్ కానీ నెట్ కానీ క్వాలిఫై అయ్యి ఉండాలని చెప్పారు కదా. అయితే వీళ్ళు ఎలిజిబుల్ కాదు. ఎవరు ఇప్పుడే ఫస్ట్ టైం ఏపీ సెట్ రాయొచ్చు అవ్వచ్చు, ఏపీ ఏదైనా ఫస్ట్ టైం రాసేసి రిజల్ట్ అప్పుడే వచ్చిన వాళ్ళైతే ఒకవేళ క్వాలిఫై అయినా కూడా ఎలిజిబుల్ కాదు. దీనికి సంబంధించిన అభ్యర్థులు అయితే చాలామంది అయితే మాకు కూడా ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు. గవర్నమెంట్కి అయితే లేఖలు పంపించడం జరిగింది. అయితే దీని గురించి గవర్నమెంట్ నుంచి అయితే ఎటువంటి అఫీషియల్గా కూడా మ్యాటర్ అయితే ప్రస్తుతానికి అయితే రాలేదు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.